శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బాలయ్య అభిమానులకు నిజంగా ఒక బిగ్ షాక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లోనే 9:45కి షో పడనుంది. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా సినిమాకు బ్రేక్ పడిందని ఒక వార్త నిజంగా అభిమానులు నిరాశగా ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే థియేటర్కి సంబంధించి విజయవాడ ఉన్న ఎన్ని వ్యాప్తంగా కూడా మొత్తం థియేటర్లన్నీ కూడా ఫుల్ అయిపోయి బుక్ మై షో ఓపెన్ అయిపోయిన వెంటనే కూడా టికెట్ ధర సైతం లెక్క చేయకుండా అందరూ కూడా కొనుగోలు చేశారు. కానీ సినిమా లేదు అన్న వార్తతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా థియేటర్ నుంచి ఇక్కడి నుంచి వెనక్కి వాపసు డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అభిమానులంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ఏం తెలియదు. ప్రస్తుతం థియేటర్ ఓనర్ మన దగ్గర ఉన్నారు. సార్ మొత్తం టికెట్లకు సంబంధించి హౌస్ఫుల్ అయింది, కానీ షో ఆగిపోయినటువంటి పరిస్థితి ఎందుకు సార్? మొత్తం ఏమొచ్చింది మీకు డిసిషన్? అది అనివార్య కారణాల వల్ల ఈ షో ఒక్కటి ఆపుతున్నాం అంటున్నారు. అందువల్ల మేము డిస్ట్రిబ్యూటర్ గారిని అడిగి ఆ వచ్చిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం డబ్బులు. ఏం చెప్పారు సార్? కారణం ఏం చెప్పారు డిస్ట్రిబ్యూటర్ గారు? అది అనివార్య కారణాలు అన్నారు. ఈ షో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అప్పుడుదా మీరు ఓపీ పట్టలేరు, ముందు రిటర్న్ ఇచ్చేయండి, కావాలంటే వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ వేద్దాం అన్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అని చెప్తున్నారు. చెప్పడం మనకి ఆ ఫైనాన్స్ గురించి ఏం చెప్పలేదు, కానీ కొన్ని అనివార్య వాళ్ళకి లేట్ అయ్యేటట్టు ఉంది అన్నారు. అంటే మేము 9:30 సినిమా అండి, 10:30, 11 అయితే అంటున్నారు. అప్పటి వరకు ఆగలేరు, అందుకని రిటర్న్ ఇచ్చేసేయండి, రేపు ఉదయం మార్నింగ్ వాళ్ళకి వేద్దాం అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికీ హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి, వాళ్ళంతా కూడా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. అందరికి రిటర్న్ ఇచ్చేస్తాం, అందరికి రిటర్న్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి రేపు మళ్ళీ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాం. ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ టికెట్. సార్ మనం చూడొచ్చు, ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. షోకి వచ్చిన మొత్తం కూడా థియేటర్ సినిమా చూడడానికి వచ్చారు. ఫస్ట్ సినిమా ఆగినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈ పరిస్థితుల వల్ల చాలా బాధపడుతున్నామండి. మేము చాలా ఖర్చు పెట్టాం డబ్బులు. మైండ్ ఖరాబ్ అయిపోయింది. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, సౌండ్ చేయకు. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు. సినిమా ఆగితే నరకటం ఖాయం. సినిమా ఆగిందంటే నరకటం ఖాయం. కొండల్లో ఉడతలు ఏరుకొని తినే మీరెక్కడ, కొండల్ని గుడుల్లా చూసుకుంటే మేమెక్కడ? అది ఒకసారి మీరు చెప్పండి, మీరు టికెట్ ఆల్రెడీ తీసుకున్నారా? ఏమండి, ఆల్రెడీ మేము ఉన్నాము. అంతా బాలయ్య బాబు అభిమానమే. ఆల్రెడీ పాలాభిషేకం గుమ్మడికాయ అవన్నీ కార్యార్థిగా 10:10కి మాకు మూవీ అని చెప్పారు. ఈ టైంలో ఓకే ఈ టైంలో మాకు అనుకోకుండా మూవీ లేదు అని అనేటప్పటికి అందరూ కొద్దిగా డెస్పరెన్స్లోకి వెళ్ళిపోయాము. ఈ ఒక మూవీ కానీ ఇప్పుడు కానీ వేయకపోతే మాదేముండదండి. రేపు పొద్దున బాలయ్య బాబు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాము. కలిసి అసలు ఎందుకు సార్ ఏదైనా మేము ఆ రకంగా వివరిస్తాము. ఇప్పుడు సిటీ గారు కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. ఒకళ్ళు కాదండి, ఒక థియేటర్ కాదు, ఒకటి కాదు, శైలేజ కాదు, అలంకారు, మిగతా 11 థియేటర్లు ఉన్నాయి. 11 థియేటర్లు మొత్తం కూడా ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే మొత్తం ఇప్పటికే 3 టికెట్లు కొనుగోలు చేయడం జరిగింది. బాలయ్య బాబు అఖండ తాండవం చూడడానికి 3 టికెట్లు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం సినిమా బ్రేక్ పడిందని చెప్పడం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏం చెప్తారు? నిన్నటి నుంచి నిద్ర లేకుండా బాలబాబు సినిమా వస్తుందని నైట్ నుంచి పనుకోకుండా సినిమా కోసం వెయిట్ చేస్తాం. పొద్దు నుంచి కూడా అసలు ఎంతసేపు బాలబాబు సినిమా కోసం చూస్తాం, అలా ఆగుతాం. అసలే పాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం వచ్చింది. బాలబాబు ఫస్ట్ వచ్చింది పాన్ ఇండియా మూవీ కోసం ఎంత తాతాలు ఆడిపోయి పొద్దు నుంచి గిలగిల నిద్ర లేక ఉంటే ఇప్పుడు వచ్చి సినిమా లేదంటే ఒక 2 గంటల ముందు సినిమా లేదు. ఎలా ఆగుతారు? ఇంకా బయట ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇప్పుడే పెట్టారు. బాలబాబు ఫ్యాన్స్ అయితే అసలు ఒప్పుకోరు. అసలు ఇది కరెక్టే కాదు. జై బాలయ్య. ఒక్కసారి బయట చూద్దాం ఏ విధమైనటువంటి వాతావరణం ఉందండి. ఎందుకంటే సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. 9:45కి 10:15కి షోలు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఎంజాయ్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఫ్యాన్స్ మొత్తంలో నిరుత్సాహం అనేది ప్రస్తుతం చూస్తున్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా కొద్దిసేపటి క్రితమే ఈ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు, పూలతో టపాసులు కాల్చారు. బాలయ్య బాబు సినిమాను వీక్షించే విధంగా కూడా మొత్తం ఇక్కడ అఖండ తాండవం ఇక్కడ ఉండబోతుందంటే కూడా ముందుగానే వీళ్ళంతా తాండవం
చేసినటువంటి పరిస్థితి. కానీ సినిమాకు బ్రేక్ పడిందన్న నిరుత్సాహంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి కూడా ప్రస్తుతం సినిమా ఆగిందన్న విషయం తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ మధ్య స్ట్రగుల్ అని చెప్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్ మధ్య ఏది జరిగిందో అనేది ఏం జరగబోతుందని మొత్తం కూడా ఒక ఇది జరిగిన నేపథ్యంలో కూడా సినిమా బ్రేక్ పడిన నేపథ్యంలో రేపైనా ఉండబోతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్ల యాజమాన్యాలు కూడా ఎక్కడికక్కడ టికెట్లు కూడా వెనక్కి ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రొడ్యూసర్స్ సంబంధించి కూడా మొత్తం అటు డిస్ట్రిబ్యూటర్లకి ఇప్పటికే కొంత సిగ్నల్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే థియేటర్లో వస్తూ ఉంటారో వారికి అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేయండి. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఇంకా ఎటువంటి రిలీజ్కి సంబంధించి రాలేదు కాబట్టి గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, లేకపోతే రేపు అనేది పట్టచ్చు కావచ్చు. ప్రస్తుతం ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చెప్పండి, మీరేం చెప్తారు? నందమూరి బాలకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఇప్పుడు కాదు 82 కాంచి కూడా ఆయన సినిమాలు యాక్ట్ చేసిన కాంచి ఇలా నందమూరి తారక రామారావు అంటే ప్రాణం, బాలయ్య కూడా ప్రాణం, హరికృష్ణ గారు అంటే ప్రాణం నాకు. ఇవాళ సినిమా రిలీజ్కి ఇవాళ అఖండ రిలీజ్ సినిమాకి మన అభిమానులు స్త్రీ పురుషులు అందరూ కూడా ఒక లెక్కలో ఉన్నారు. దానికి ఏంటంటే అఖండ సినిమా అంటే లెక్కలో ఉండాలని చెప్పి అన్నగారి పేరు మీద మీరు నిలబడ్డారు. ఆ పేరు మీరు నిలబెట్టి అదే సంతోషం. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 9:45కి షో పడబోతుంది. కానీ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్మెంట్ వచ్చింది. పోలీసులు కూడా అక్కడక్కడ చూడొచ్చు సైరన్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి క్లియరెన్స్ చేసే పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మొత్తం టపాసులు కాల్చి మొత్తం కూడా స్వీట్లు తినిపించుకొని అఖండ తాండవం ముందుగానే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. వీరంతా కూడా ప్రస్తుతం వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సినిమా క్యాన్సిల్ అయింది, ప్రస్తుతం షో లేదు అన్న చెప్పిన నేపథ్యంలో కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్న కొంతమంది వెనక్కి థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కూడా డబ్బులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ అయితే బెజవాడ వ్యాప్తంగా కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు.